హాయ్, వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. అందరికీ తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికును ప్రపంచంలో ఉన్న తెలుగు పౌరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఏ ప్రభుత్వం వచ్చినా అంటే సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ మరీ ఘోరంగా విచ్చలవిడిగా అసలు చెప్పుకునే పరిస్థితి లేకుండా ఆ గవర్నమెంట్ అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 4.5 years నుంచి వైసీపీ వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు టెక్కల్ నియోజకవర్గం సంబంధించి ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ ఎవరు కూడా ఒక శాసనసభ సభ్యులు అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజలచే ఎన్నుకున్న శాసనసభ సభ్యుల మాట కూడా వినకుండా అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట విని పనులు చేయడము అంటే ఎంత బాధాకరంగా ఉంటుందంటే ఈరోజు అదే పరిస్థితి తెలంగాణలో కూడా జరుగుతుంది. ఏంటి మీ దగ్గర ఎగ్జాంపుల్ అని అంటే నా దగ్గర చాలా ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. ఎందుకంటే ఇన్ఛార్జ్గా ఈరోజు కుద్లాపూర్ కానీ ఎక్కడైనా సరే ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో గ్రేటర్ హైదరాబాద్లో కానీ లేకుంటే 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్లో మొత్తం అలానే సనత్ చేయమని చెప్పండి ఇన్ఛార్జీలకి, చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే పవర్ అలాంటిది. 3 సార్లు హ్యాట్రిక్ సాధించిన అంటే కోన వివేక్ కానీ లేకపోతే అరకపూడి గాంధీ కానీ ఎవరైనా సరే ఈ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉంటే నిజంగా ప్రజలకు సేవ చేయండి. మీరు సేవ చేయడానికి వచ్చారా? ఒకవేళ గెలిస్తే అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టిన 20 కోట్లు 30 కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు దండుకోవడానికి వచ్చారా అని ప్రజలు చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కుద్లాపూర్లో జరుగుతున్న ఇంతకుముందు ఈ ఎలక్షన్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేసిన 4-5 రోజుల తర్వాత ఒక వారం రోజుల్లో కైసర్ నగర్లో డిమాలిషన్స్ జరిగినాయి. దానికి కారణం మేము అని చెప్పుకుంటున్న ఇన్ఛార్జీలు. అలానే ఇప్పుడు ఎవరెవరైతే అక్కడ భూ కబ్జా చేశారని వార్తలు వచ్చాయో వాళ్ళందరూ వెళ్ళి ఆ ఇన్ఛార్జ్ మాట్లాడుకొని ఇప్పుడు అంటే ఇన్ఛార్జ్ చెప్తే ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కూడా పనిచేస్తారా? అంటే ఆపమంటే ఆపుతారా? డిమాలిషన్ చేయమంటే చేస్తారా? ఎందుకంటే ఎక్కడో మైపాల్ రెడ్డి పటాన్చెరు 4-3 నియోజకవర్గాల్లో కుద్లాపూర్లో కూడా అడుగుపెట్టి వాళ్ళ తమ్ముడు మైపాల్ రెడ్డి, తమ్ముడు మధుసూదన్ రెడ్డి వాళ్ళ మనుషులు వచ్చి మా అన్న ఏం చెప్తే చేస్తామని ఒక సైట్లోకి వచ్చి బెదిరిస్తున్నారు. అలానే ఇన్ఛార్జ్గా ఉన్న ఆ రైట్ హ్యాండ్గా ఇన్ఛార్జ్ వెనకాల తిరుగుతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు కొత్త బళ్ళు వేసుకొని మా విలేకరు సోదరులు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందా, ఎక్కడైనా అక్రమ కడ్డాలు జరుగుతాయని తిరుగుతారు కదా, వాళ్ళకంటే ఎక్కువ తిరిగి వాళ్ళు బెదిరింపులు సాగిస్తున్నారు. మీరు పనులు చేయండి, ప్రజల దగ్గర మన్నలు పొందండి, నెక్స్ట్ టైం మీరు గెలవడానికి బాగుంటుంది. మేము పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి, ఆయన ఏమన్నారంటే ఎక్కడ భూ కబ్జా జరిగినా, 1 ఎకరం భూ కబ్జా జరిగినా, 1 సెంటు భూ కబ్జా జరిగినా వాళ్ళు ఉపేక్షించనన్నారు. బాగుంది అనుకున్నాం. మరి మన భూ కబ్జాదారులకి ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో బేరాలు కుదిరితే పర్లేదు, లేకపోతే మేము డిమాలిషన్ చేపిస్తా అంటారు. ఒక సైట్లోకి మొన్న ఈ మధ్యన ఒక సైట్లోకి 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు ఇన్ఛార్జ్. మరి ఆయన మరి మధ్యలో వస్తున్నారో లేదో తెలియదు, కానీ ఈ వెనకాల మేము మా అన్నదాలు పొలము మేమేమైనా చేస్తామనుకున్నందుకు రోడ్ల మీద తిరిగి విచ్చలవిడిగా చేయడం కొంచెం బాధాకరంగా ఉంది. దయచేసి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి అన్ని హక్కులు ఉంటాయి రాజ్యాంగబద్ధంగా. వారికి ఆ హక్కులు నిర్వీర్యం చేసేసి అసలు అధికారులు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. దయచేసి రాజ్యాంగ వ్యవస్థలు, గవర్నర్ గారు కూడా వీటి మీద ఒకసారి ఫిర్యాదు చేయండి. చాలా బాధగా ఉంది. మాకు బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఒకప్పుడు ఎమ్మెల్యేకి కార్పొరేటర్ సహకరించినది ఎంత మనము న్యూస్ చేసామో ఈరోజు అధికారులు సహకరించే పరిస్థితి లేనట్టు అనిపిస్తుంది. ఇంకొకసారి ఇలా జరగకుండా మీరు ఇన్ఛార్జిగా ఉన్నంత మాత్రాన కేసులు పెడతాము, లేకపోతే అంటే ఈరోజు గౌతమ్ కుమార్ గారు కలెక్టర్ గారు చాలా సిన్సియర్ ఆఫీసరు. అధికారం మీరు ఎంత చేసినా సరే మా లాంటి వాళ్ళకు కలం ఉపయోగపడుతుంది, పెన్ను ఉపయోగపడుతుంది. మేము చేయాల్సింది కూడా చేయాల్సి వస్తుంది. కొంచెం ఆలోచించి నిజంగా నిష్పక్షపాతంగా వ్యవహరించి భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లో ఉండి రేపు మళ్ళీ గెలవాలనుకున్న, మళ్ళీ శాసనసభ సభ్యుడిగా ఉండాలనుకున్న వాళ్ళు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకి సేవ చేసేటట్టుగా ఉండాలి తప్ప ఈ భూ కబ్జాదారులకి దానికి వీళ్ళకి బెదిరించి కేసులు పెడతాము, లేకపోతే విలేకరులు వార్తలైతే కేసులు పెడతాము అన్నది బాగోదు. రేవంత్ రెడ్డి గారు కూడా విన్నవించుకుంటున్నాము. మీరు స్లీపింగ్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో స్లీపింగ్ ఎమ్మెల్యే అన్నారు, బాగుంది, కానీ బెదిరింపులు పాల్పడి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా తెలంగాణ గవర్నమెంట్ చూస్తుందంటే రేవంత్ రెడ్డి గారు మంచి నాయకుడు. అలాంటి నాయకుడిని మీరు అంటే అబాస్ పాలు చేయకుండా వారి దగ్గర చూస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.